హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రక్షక తంత్రాల్లోని ఐడెంటిఫికేషన్, డిఫెన్స్ మెకానిజంలోని ఐడెంటిఫికేషన్ గురించి వాళ్ళు చెప్పుకుందాం. ఇది మనం రెగ్యులర్ లైఫ్లో చాలామంది వాడుతూనే ఉంటారు. అయితే ఎలా వాడుకుంటే మంచిది, ఎలా వాడుకోకూడదో తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఐడెంటిఫికేషన్లో కూడా మనకి ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే, మనం మంచి వ్యక్తుల నుంచి, పాజిటివ్ వ్యక్తుల నుంచి గుడ్ హ్యాబిట్స్ని నేర్చుకోవటం, అడాప్ట్ చేసుకోవటం, పాజిటివ్ పర్సన్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వటం, నెగిటివ్ రోల్ మోడల్స్ని ఫాలో అవ్వకుండా పాజిటివ్ రోల్ మోడల్స్ని ఫాలో అవ్వటం, మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవటం, మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుకోవటం, ఇలాంటివన్నీ మనకి ఐడెంటిఫికేషన్లో మనకు ఉపయోగపడేవి అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడన్నా బలహీనులుగా అవుతున్నాము అనుకున్నప్పుడు, మనం వీక్ అవుతున్నాము అనుకున్నప్పుడు స్ట్రాంగ్ పర్సన్ చూసి ఆ మోటివేట్ అయ్యి మనం వాళ్ళలాగా చేయాలని అనుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మనకు కావాల్సినట్టు మనం పర్సనలైజ్ చేసుకుని మనం ముందుకెళ్తూ ఉండటం ఆ బిహేవియర్తో, అది పాజిటివ్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. అలా కాకుండా నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే, నెగిటివ్ పర్సన్స్ని ఫాలో అవుతున్నప్పుడు, నెగిటివ్ రోల్ మోడల్స్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు పవర్ఫుల్ వ్యక్తులు నేనే అని రీప్లేస్ చేయటం. అంటే డైరెక్ట్ ఆ నెగిటివ్ థింగ్స్ని కూడా మనం అదే విధంగా కరెక్టే అనుకుని అదే గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అయిపోవటం, ఇలాంటివన్నీ మనకి నెగిటివ్ ఐడెంటిఫికేషన్కి దారితీస్తాయి అన్నమాట. ఎందుకంటే నేను ఒక జాబ్ చేయాలనుకున్నాను, ఒక పొజిషన్లోకి వెళ్ళాలనుకున్నాను, ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నాను అన్నప్పుడు, అలాంటి లక్ష్యాన్ని సాధించిన వారిని చూసి, ఇంతకు ముందు ఇలాంటి లక్ష్యాలు ఎవరెవరు సాధించారు, ఎంత బాగా సాధించారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, గుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి అచీవ్ చేశారు, ఎలాగ కాన్సన్ట్రేషన్గా, డిసిప్లిన్గా, డెడికేషన్గా వర్క్ చేశారు అని తెలుసుకుని, వాటిని మనం అడాప్ట్ చేసుకుని మనం కూడా ఆ రూట్లో వెళ్ళి దాన్ని అచీవ్ చేయడానికి ఉపయోగిస్తే ఆ ఐడెంటిఫికేషన్ మన లైఫ్లో చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలా కాకుండా మనం టాక్సిక్ పర్సన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళను ఫాలో అవుతూ, అలాంటి బ్లైండ్గా గుడ్డిగా ఏది చెబితే ఏది చేస్తే అది మనం ఫాలో అవటం, అది నేనే అన్నట్టు మనం పర్సనలైజ్ చేసుకోకుండా డిట్టో రిప్లేస్ చేయటం, వాళ్ళని మనం రిప్లేస్ అయిపోవటం, వాళ్ళు ఏది చేస్తే మనం అది చేయటం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఐడెంటిఫికేషన్ని మనం పాజిటివ్గా ఉపయోగించుకుంటే మన లక్ష్యాలని, గోల్స్ని సాధించవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే ఈ ఐడెంటిఫికేషన్ని నెగిటివ్ వేలో మనకు తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అయ్యి, ఎవరిని పడితే వాళ్ళని రోల్ మోడల్గా చేసుకుంటే మన లైఫ్ కూడా నెగిటివ్కి వెళ్ళి సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.